పేరు మీ ఊరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది ఇక్కడే తగరపోల్సే. నా పేరు జోగ రాజారావు. రాజారావు గారు నమస్కారం. అయితే నమస్కారం. అయితే ఇప్పుడు ఏమిటంటే బాబు, ఇది ఎట్లా ఉంటుందంటే చెప్పుకోవటానికి ఏం లేదు బాబు. ఈయన చెప్పింది చాలా చక్కగా చెప్పాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఈయనకి అసలు అడ్మినిస్ట్రేషన్ తెలియదు బాబు. మొట్టమొదటిది ఈయన వచ్చాడు, కోల్చడం మొదలుపెట్టాడు. అంతేగాని 150 సీట్లు వచ్చినందుకు మహారాజులాగా ఈయన 2 or 3 times ఈయన ఉండాల, ఉండే ఇది ఉంది. కానీ ఈయనకి అసలు వదిలిస్తాడు, కోల్చడం మొదలుపెట్టాడు. కక్ష సాధింపు రాజకీయమే తప్పితే ఈయనకి రాజకీయం అనేది తెలియదు బాబు. అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు. అగా ద్వేషం, కుట్ర వీటితోనే ఇదంటే అదేంటి బాబు? అది మనం ఎక్కడున్నాం? ఈ సభ్య సమాజంలో ఉన్నా ఏమిటిది? ఇదే ఒకడి మీద ఒకడు. ఏమి ఆయన ప్రజావేది కూల్చోద్దా? ఎంత 8 కోట్ల రూపాయలు. ఇది దేనికి పనికి వచ్చింది? దేనికి పనికి వచ్చింది? నువ్వేమైనా అది నువ్వు వాడుకుంటే కాదా చెప్పు? అది ఎవరి కోసం అంటే ఆయన కట్టింది ఏది ఉంచకూడదు అనేదా? పేదలకి, నిరుపేదలకి 5 రూపాయల క్యాంటీన్, అన్నా క్యాంటీన్, ఇది అదెందుకు చేసావు నువ్వు? దానివల్ల నీకు ఏమైనా ఇదా బాబు? ఏ ఒక్కటైనా సరే లేదు, ఈయన ఏ చేయలేదు. ఇది అన్ఎడ్యుకేటెడ్స్, వాళ్ళకి తెలియదు బాబు, వాళ్ళకి తెలియదు. ఈరోజు ఒకటి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి ఎంత అప్పు ఉంది. ఈయన నోటితోనే చెప్పాడు 2.5 లక్షల కోట్లు పంచాను అని. ఇప్పుడు 10 లక్షల కోట్ల పైనే అప్పు చేశాడు. తక్కిన డబ్బు ఏమైంది? పంచాడు, పేదలకు పంచాడు. ఎంత పంచాడు? నథింగ్. నేను ఒప్పుకోను. చెప్పాలి, లెక్క నాకు చెప్పాలా. 2.5 కోట్లతోని దిగాడు చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పుడు, 2.5 లక్షల కోట్లతోని. ఈయన 2 లక్షల కోట్లు పంచాడు. అయితే అప్పుడు ఎంత? 5 అయ్యింది. 10 అప్పు చేస్తే ఇంక 5 lakhs crores ఎక్కడికి వెళ్ళింది? టెల్ మీ ఆన్సర్. చెప్పాలా, దానికి సమాధానం కావాలా? ఇప్పుడు ఒకటి బాబు, ఇవాళ ఏనుముద్రగోళ్ళ దగ్గర అన్నట్టు నా దగ్గర అంటే నేను ఒప్పుకోను. లెక్క చెప్పాలా? అది అయిపోయింది. ఇక్కడ మందు ఉంది, డిజిటల్, ఇది ఏది? నువ్వు ఏం మందు ఇది? దీనివల్ల ఎంతమంది తెలుసా, ఎంతమంది ప్రాణాలతో నువ్వు ఇది. అది పాపం ఉట్టిపోదు బాబు, ఆ పిల్లలు తగులుతుంది. అది ఏదో అనుకోండి అదే బాబు. నాకు ఒక విషయం చూడండి, నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఒక విషయం బాబు, పార్టీకి కాదు, జరిగిన విషయాన్ని మనం క్లియర్గా మాట్లాడుకోవాలా, ఎవరిదైనా సరే. వాస్తవంగా మీరు కొన్ని తప్పులు ఉన్నాయి కాదంటలేదు. ఈ మందు ఒకటి, మద్యం ఒకటి, గంజాయి ఒకటి. ఏంటి బాబు ఇది అసలు? ఏమిటి? కాదు, ఆ నాన్నగారు చేశారు సీఎంగా. ఆ నాన్నగారు ఉండేటప్పుడు ఇలాగే జరిగిందా? ఆయన పేరు చెప్పుకొని ఇదయ్యావు, ఆయన పేరు తీసావు నువ్వు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి ఇద్దరు క్లాస్మేట్స్, ఇదంతా ఇది చంద్రబాబు నాయుడుతో అసెంబ్లీలో కూడా చాలా చక్కగా మాట్లాడుకుండేవారు. భీమిలి నియోజకవర్గం పరంగా వచ్చేసరికి చెప్పండి, ఇక్కడ భరత్ ఎంపీ గారు మాట్లాడుతున్నారు, గంటా గారు గెలుస్తారు బాబు. మంచి మంచి మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే ఇంకో గతంలో కూడా 4000 ఓట్స్ బాబు. అక్కడ లక్ష్మీనారాయణ గారు లేకపోతే ఆ రోజే గెలిచినావు. అది మంచి విద్యావేత్త. రెండోది ఇంకోటి బాబు, వాళ్ళ తాతయ్య గారు ఉన్న దగ్గర నుండి వాళ్ళకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, అంతేగాని ఇంకేమీ లేదు. ఇక్కడ కూడా విషయం బాబు, ఏ ఒక్కటైనా సరే ఇప్పుడు వ్యక్తిగతంగా ఏదైనా ఎవరు మాట్లాడడానికి ఏమి ఉండదు బాబు. ఈయన దగ్గర ఎవరు మాట్లాడడానికి ఏమి, జగన్ దగ్గర ఎవరు మాట్లాడడానికి ఏమి లేదు. ఎవరో 2-3 మాట్లాడతారు అంతే. వాళ్ళకే తప్పితే తక్కిమోడికి ఏ ఎమ్మెల్యేకి ఉందో ఎంపీకి ఉండదు. ఏమిటది? అది దేనికి? అదే కష్టకాలు ఏ చెప్పు. మార్పు రావాలి, ప్రజలు బలంగా కోరుకుంటున్నారు బాబు. 100% మార్పు వస్తుంది. రెండోది ఒకటి, ఈరోజు ఒకటి చెప్తున్నాను బాబు, నేను ఆధ్యాత్మిక లైన్లో ఉన్నోండి, నేను రాజకీయాల గురించి బాగా మాట్లాడారు పెద్ద. అయితే ఎవరు ఎంత డబ్బు పంచినా డబ్బు తీసుకుంటారు. గతంలోని పసుపు కుంకుమ కింద 10,000 ఇచ్చేటప్పుడు అని తీసుకొని ఏం చేశారు, అదే రిపీట్ అవుద్ది ఖచ్చితంగా. అక్కడ సెంట్రల్లోనూ ఎన్డీఏ వస్తుంది, ఇక్కడ టీడీపీ వస్తుంది, నో డౌట్. ధన్యవాదాలు. అన్నా క్యాంటీన్లు కావాలా బాబాయ్? 10 మంది తింటారు, 10 మంది చెయ్యలు కడుగుతారు. బాగా చెప్పావు, కరెక్టే. ఇప్పుడు మాకు వచ్చింది ఏది వద్దు. నేను బంగ్లామేట 1వ వార్డు రెల్లోడిని, రెల్లోడిని. మాకే ఓటు డబ్బులు ఏం వద్దు, శుభ్రంగా 10 మంది తిన్నింది అన్న క్యాంటీన్ మెయిన్ నుంచి ఏమన్నా అంతే, ఇంకేం వద్దు. అన్నం లేక ఇబ్బంది పడుతున్నా. ముసలి ఆటోలు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరు ఇస్తాడు చెప్పు? ఎవడు బతికినా కూడు కోసమే బతికి.
కూలీ తగ్గింది, కూలీ లేదు ఇక్కడ, ఏది లేదు, కన్స్ట్రక్షన్ లేదు, ఏది లేదు. మోసం చేశాడు జగన్ అందరినీ. జగన్ మోసం చేశాడు. ఏంటి వైన్ షాప్ ఇప్పాడు, ఏ టైంకి ఇస్తున్నాడు? శుభ్రంగా అన్న కానీ మెయింటెనెన్స్ చేయమను, రాజన్న క్యాంటీన్ పెట్టుకోమన్నా, లేదా రాజన్న క్యాంటీన్ అని పెట్టుకో, ఆ, పేదోడికి 4 ముద్దలు పెట్టు. పెట్టు, అది చాలు. బేద చేప మూసేస్తున్నాడా, మూసిమను. మరి పథకాలు ఇచ్చేస్తాను, ఇంటింటికి డబ్బులు ఏటి ఇచ్చేస్తాను, ఇచ్చేస్తున్నాడు అండి, ఏటి ఇచ్చేస్తున్నాడు? నీకు రాలేదేమో, మరి వచ్చిన వాళ్ళకి ఏమైనా తీసుకున్నారేమో. ఏటి ఇచ్చేస్తున్నారు, మధ్యన వాళ్ళు తినేస్తున్నారు. ఇంటింటికి డబ్బులు పంపించేస్తాను, ఇంటింటికి పథకాలు పంపించేస్తున్నారు, మధ్యన వాళ్ళు తినేస్తున్నారు. ఏమైనా చేశాడా మీ ఎమ్మెల్యే? అభివృద్ధి ఏమైనా చేశాడా? ఎమ్మెల్యే ఏటి చేయలేదు, అవంశీని ఏటి చేయలేదు. ఇప్పుడు నెక్స్ట్ గంట వాడు వచ్చాడా, ఆడు గెలిస్తే మరి ఎవరు గెలుస్తారు? అవంశీని గెలడు, గంటవాడు గెలుస్తాడు. పక్కాగా చెప్తాను. మాకు మటుకు లేబర్కి మటుకు అన్యాయం జరిగిందండి. అన్యాయం జరిగింది, అన్యాయం జరిగింది. అవంశీని ఏటి చేయలేదు. ఇక్కడికి వచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టేజ్ ఎక్కిన వెంటనే సంతకం పెడతాను అన్నాడు కార్మికులకి. ఇప్పటికి వచ్చి సెటిల్ చేయలేదు. 15 సంవత్సరాలు అయింది. ఏ పేరు మీ పేరు? ఏం పేరు మీది? ఏ నియోజకవర్గం? ఎక్కడ ఉన్నాం మనం? ఏంటంటారు? ఎక్కడ, ఏ నియోజకవర్గం మంది? ఇక్కడ భీమిలి నియోజకవర్గం. ఇదే ఊరు ఇది? తగరపలసా. తగరపలసలో జూట్ మిల్లే. అయితే అవంతి శ్రీనివాస్ గతంలో గెలిచాడు కదండి? గెలిచాడు కదా, ఏది చేయలేదు కదా మాకు. ఎక్కిన తర్వాత ఏటి చేశాడు? ఫస్ట్ మాకు ఏంటంటే ఎక్కగానే స్టేజ్ ఫస్ట్ మీకు సంతకం, ఇది ఫైల్ అదే చేస్తాం చిట్వాల్స్ లేబర్కి. ఇప్పుడు వచ్చి ఏటి చేయలేదు మాకు. గతంలో మీరందరూ ఆయనకో పనిచేశారు. చేసాం సుఖమే. కొత్త పార్టీకి అవకాశం ఇచ్చాం. ఒకసారి అవకాశం ఇచ్చినట్టు ఇవ్వాలి కదా. ఇక్కడే జగన్కి అవకాశం ఇచ్చాం. అవంశీని ఎక్కడ దూరం కాదు కదా, ఇక్కడే కదా ఆయన ఎంపీ. మరి ఇక్కడికి వచ్చి చెయ్యాలి కదా, ఏది చేయలేదు ఇంతవరకు మాకు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారంటే సార్, సింపుల్ ప్రశ్న, డబ్బులు ఇచ్చేసాం ఇంటింటికి, నిన్ను డబ్బులు ఇచ్చేస్తున్నాము, మేమే గెలుస్తాము, అభివృద్ధి పని లేదని మాట. అదంతా ఉట్టిదే. మీకు తెలుసు కదా, ఆయన చెప్పాడు కదా. పద్ధతిగా చెప్పాడు, చాలా పద్ధతిగా. మరి ఇంకే డబ్బులు తీసుకొని పసుపు కుంకుమ 10,000 తీసుకున్నాడు. మాకేంటంటే బాధ, అన్న క్యాంటీన్ మేము తీస్తాడు. రాజన్ క్యాంటీన్ నెట్టొచ్చు కదా అయినా వస్తే. తర్వాత ఏం చేసుకుంటే అనవసరం అండి. అదెందుకు ఇప్పుడు సచివాలయాలు ఉన్నాయి, కొత్తగా తీసుకున్నాడు అద్దెకే 70,000 80,000 అద్దె నెలకే. పాతగా వినియోగించుకోవచ్చు కదండి. ఎవరైనా గవర్నమెంట్ సొమ్ము అన్నప్పుడు అందరూ ఎవరైతే వస్తారు పదవులకు వాళ్ళే వాడుకోవాలి. అయ్యి ఆయన కేటాయించి ఈయన ఎవరో ఎక్కితే వాళ్ళే. అయితే చంద్రబాబు గారు, చంద్రబాబుతో అభివృద్ధి ఉందన్న. అన్నయ్య చెప్పినట్టు అన్న క్యాంటీన్ తీశారండి. 5 రూపాయలకు 3 ఇడ్లీ, 5 రూపాయలకు అన్నం, 5 రూపాయలకి కూడా రాత్రిపూట భోజనం ఉండేది. ప్రతి ఒక్క ఆటో వాళ్ళు కూడా అంత వినియోగించుకొని బాగుండేది. అటువంటిది రాజన్న క్యాంటీన్ అన్నయ్య చెప్పినట్టు రాజన్న క్యాంటీన్ ఎడతానన్న అన్నాడు ఆ ఎలక్షన్లో. ఎట్టలేదు రాజన్న క్యాంటీన్ పెడతాను అన్నాడు కదన్నా. మ్యానుఫ్యాక్చరింగ్ పేదవాడికి గూడు పూడు లేకుండా పోయింది. లేదండి, గూడు కూడా లేకుండా పోయిందన్న. ఏం పని చేస్తుంటాను? నేను పెయింటర్ అన్న. జూట్ మిల్ పని ఉంది, జూట్ మిల్ అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు నేను పెయింటింగ్ పని చేస్తాను. పెయింటింగ్ ఎలా ఉంది ఇక్కడ? గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఉన్నాయా? గెలిచేస్తారండి. ఓవరాల్గా టీడీపీ ఎలా ఉంది? జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావా, లేకపోతే చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలిస్తే ఆంధ్ర బాగుంటుంది అనుకుంటున్నావా? అని అంతకుముందు గత 5 సంవత్సరాల క్రితం మన గంటా శ్రీనివాసరావు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు. అతను అభివృద్ధి పథకంలోనూ బాగా అన్నీ కూడా చేశారు. ఆ చలిపేట చెరువు ఉంది కదన్న, ఆ చెరువు కడకి ఇది కడదామని చెప్పి నేను అనుకున్నప్పటికీ తర్వాత ఆ పార్టీ పోయింది కాబట్టి అక్కడ శంకుస్థాపన చేశారు. అక్కడ పోయింది కాబట్టి తర్వాత అవంతి శ్రీనివాస్ వచ్చారు. అదే శంకుస్థాపన అక్కడ చేశారు. అది కూడా ఇంకా అభివృద్ధి చేయలేదన్న వాళ్ళ ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు మాకు నమ్మకం ఏంటంటే గంటా శ్రీనివాసరావు వస్తే కంపల్సరీగా అన్ని అభివృద్ధి జరుగుతుందని మాకు నమ్ముతున్నాం అన్న. మాకు ఏంటి మళ్ళీ జగనే వచ్చేసి మేము పథకాలు ఇస్తున్నాము, డబ్బులు ఇచ్చేస్తున్నాము అని ఆ భ్రమలో పడిపోయి మళ్ళీ జగన్ గెలిచే అవకాశం అయితే మరి లేదని. ఏంటి ఇంత వ్యతిరేకత ఉందా జగన్ మీద? మానాడు పేదలను చంపేశాడు బాబు. లేబర్ని చంపేశాడు. అన్న క్యాంటీన్ ఇక్కడికి వెళ్ళి భోజనం తిన్నారు, అది తీస్తాడు. నెట్ తిరిమే కూలి పని చేసుకున్నాడు. ఎందుకని మీకు పథకాలు ఏం రావట్లేదా బాబాయ్? రాలేదు బాబు. జగన్ మాత్రం కంపల్సరీ పోతారు బాబు. చంద్రబాబు నాయుడు వస్తారు గ్యారంటీ కన్నా. అతను వస్తేనే మానాడు పేదలు బతుకుతాం. ఎందుకు ఇంత నిన్ను పథకాలు ఇచ్చిన వ్యక్తి మీద ఎందుకని మీరు ఇంత ద్వేషంతో ఉన్నారు? సార్ ఆయన పథకాలు ఇచ్చాడు బాబు. మంచి జరగలేదా లేబర్కి? నేవరికి జరగలేదు బాబు. నేవరికి సంకనాకు పోనాం. ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు?
చంద్రబాబు వస్తే బాగుంటుంది బాబు. ఇక్కడైతే ఎమ్మెల్యే టీడీపీకి ఎమ్మెల్యే గెలవాలి, గంటా శ్రీనివాసరావు గెలవాలి. గెలవాల సో ఏదైనా ప్రభుత్వం మారాలి. మారాలి బాబు. ఎందుకని మారాలి అనుకుంటున్నావు? కారణం ఏంటి? 2-3 కారణాలు చెప్పు. గవర్నమెంట్ జగన్ ఎందుకు మారాలనుకుంటున్నావు? మానాడు పేదలను చంపేశాడండి. ఇసుకల పైన పడుకోదు, మాకు కూలీలు లేవు. ఇసుక పెంచేసాడు, అన్నీ పెంచి మద్యం పెరిగింది, చంద్రబాబు ఉన్నప్పుడు ఖర్చులు పెరిగినాయి, పెరిగాయి, కరెంటు బిల్లు పెరిగింది అన్నీ.